బడ్జెట్ లో జల్ జీవన్ మిషన్ కింద 4,000 కోట్లు కేటాయించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించామని, రాష్ట్ర వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్, మ్యాజిక్ డ్రైన్లు, గ్రామీణ రోడ్ల నిర్మాణం, నిర్వహణ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని పవన్ తెలిపారు. రాష్ట్రంలో త్వరలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణల ఆధారంగా 3 పార్టీల నడుమ సమతుల్యం పాటిస్తూ అభ్యర్థుల ఎంపిక జరపాలని ఏకాభిప్రాయానికి వచ్చామని పవన్ చెప్పారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ను బెదిరించడంతో పాటు కోర్టులు డిమాండ్ చేసిందనే ఆరోపణలతో నమోదైన కేసులో జూనియర్ అసిస్టెంట్ హర్షవీణకు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వారం రోజుల్లో సంబంధిత మెజిస్ట్రేట్ ముందు హాజరై 20,000తో 2 పూచీకత్తులు సమర్పించాలి. ఛార్జిషీట్ దాఖలు చేసే వరకు ప్రతి శనివారం సంబంధిత పోలీస్ స్టేషన్ SHO ముందు హాజరు కావాలి. పాస్పోర్టును కోర్టులో అప్పగించాలి. సంబంధిత కోర్టు అనుమతి లేకుండా జిల్లా దాటి వెళ్లకూడదనే షరతులతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ సీనియర్ మహిళా కార్యకర్త చేసిన ఫిర్యాదుపై సత్వరమే చర్యలు తీసుకుంటామని తెనాలి రూరల్ సీఐ షేక్ నయాబ్ రసూల్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురుకు చెందిన జెట్టి రేణుక ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆమె ఫోటోలను వైసీపీకి చెందిన కొందరు అసభ్యకరంగా మార్ఫింగ్ చేశారు. వాటిని సోషల్ మీడియాలో పెట్టారు. తన పరువు ప్రతిష్టలను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పేలుళ్ల ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. తీవ్ర గాయాలతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సామర్లకోట కుమ్మరి వీధికి చెందిన వేమగిరి లోవరాజు మంగళవారం మృతి చెందారు. ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది మృతి చెందగా ఇందులో సామర్లకోటకు చెందిన వారు 4 ఉన్నారు. వేర్వేరు ఆసుపత్రుల్లో ఇంకా మరో 7 చికిత్స పొందుతున్నారు. కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నర్సాపురానికి చెందిన అడ్డాల గణేష్ సరఫరా చేసిన పాలలో ఇథిలీన్ గైక్లాన్ కలవడంతో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురై 5 మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే మరో 15 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స తీసుకుంటూ కె సత్యనారాయణ, జి సూర్యరావు మృతి చెందారు. మిగిలిన మరో 13 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో 3కి డయాలసిస్ చేస్తున్నారు. మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణే లక్ష్యంగా హనుమాన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వన్యప్రాణుల్ని కాపాడుకుంటూనే పంటలు, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని తెలిపారు. ఎక్కడైనా వన్యప్రాణి, మానవ సంఘర్షణ ఘటనలుంటే వెంటనే స్పందించి చర్యలు చేపట్టి పరిహారం చెల్లించేందుకు హనుమాన్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని వెంటనే రాజమండ్రికి తరలించారని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్ల తర్వాత రాజమండ్రికి తరలింపునకు ఆదేశాలు వెలువడ్డాయి. కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కార్యదర్శి బిఎల్ మీనా పోలవరం అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారికి లేఖ రాశారు. చీఫ్ ఇంజనీర్లు, డిజైన్ల విభాగంతో సహా అందరినీ తరలించాలని అందులో పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారని సమాచారం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు సంబంధించి ప్రచారం అవుతున్న వీడియోలపై హైదరాబాద్ సివిల్ సిట్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఇంటర్లక్యుటరీ అప్లికేషన్ పై విచారణ జరిపిన కోర్టు దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బిఆర్ నాయుడు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఎలాంటి అభ్యంతరకర వీడియోలు, వార్తలు లేదా కథనాలను ప్రసారం చేయకూడదని ఆదేశాలిచ్చింది. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వివాదాస్పద కంటెంట్, వీడియోలు, ఆర్టికల్స్, ట్వీట్లు, వ్యాఖ్యలు వెంటనే తొలగించాలని పేర్కొంది. తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో చిరుత సంచరించింది. ఈ క్రమంలో జింకపై చిరుత దాడి చేసింది. జింక అక్కడికక్కడే మృతి చెందింది. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది భక్తులను అప్రమత్తం చేసింది. చిరుత సంచారంలో అలిపిరి మార్గంలో వెళ్లాలంటే భక్తులు భయపడిపోతున్నారు. ఇటీవల కాలంలో తరచూ చిరుతలు కాలినడకన మార్గంలోకి వస్తున్నాయి. వెంటనే అటవీ శాఖాధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలోని పలు ఆలయాలు మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం ముక్కంటి ఆలయం, సింహాచలం అప్పన్న ఆలయాలు పూజల అనంతరం మూసివేశారు. గ్రహణాంతరం శుద్ధి కార్యక్రమాల తర్వాత తిరుమల శ్రీవారి ఆలయాన్ని 8 గంటల 30 నిమిషాలకు తెరిచారు. మరికొన్ని ఆలయాలు బుధవారం ఉదయం తెరిచి శుద్ధి, సంప్రోక్షణ, పూజాధికాల అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.